ఇప్పుడు హిజ్రాస్ చనిపోయినప్పుడు డే టైంలో కాకుండా నైట్ టైంలో తీసుకెళ్తారు, చెప్పులతో కొడతారు, ఇట్లా సంథింగ్ ఎవరో చెప్తారు, అసలు నిజమే అంటారా? ఇగో ఒకటండి, చెప్పులతో కొట్టే ఆచారం ఉంది అని మా పెద్దవాళ్ళు చెప్తే మేము విన్నాం. ఇప్పుడు ఎవరు కొట్టట్లే. ఆచారాలు ఎవరు పాటిస్తున్నారండి? చీకట్లో ఎందుకు తీసుకెళ్లే వాళ్ళు అంటే, మేము కన్వర్ట్ అయినప్పుడు రాత్రి 2 గంటలకే పూజ చేస్తారు. ఆ పూజ ఎందుకు చేస్తారు? అమ్మవారు మిడ్ టైంలో, పగలు రాత్రి కాదు, నువ్వు ఆడ మగ కాదు, తేడా మధ్యలోనే ఉంటావు, ఇదే నీ లైఫ్ కాబట్టి ఆ మిడ్ టైంలోనే చేస్తారు పూజలన్నీ అని మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. అలా అర్ధరాత్రే తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు అసలు హిజ్రాల పరంపర పాటించే వాళ్ళు ఉన్నారా? హిజ్రాల సాంప్రదాయాన్ని గౌరవించే హిజ్రాలు ఉన్నారా? ఏమైనా ట్రెండింగ్ అంతా ఇన్స్టాగ్రామ్ అయిపోయింది లైఫ్, యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అయిపోయింది లైఫ్. ఇంకా ఎవరికి ఏం భయం ఉంది? మనం చేసే పద్ధతులు ఇవే. కానీ నేను ఇదైతే నిజంగా చెప్తున్నా కదా, చెప్పుతో కొడతారు అనేవాళ్ళు నాకు చెప్పిన వాళ్ళు కూడా 70-80 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక హిజ్రా గురువులు చెప్పారు. నిన్న మొన్న పుట్టినోళ్ళు చెప్పలేదు. దాన్ని కొట్టి పారేస్తే నేను అసలు ఊరుకోను. మీకు సాంప్రదాయం ఇష్టం లేదు, మీరు పాటించలేదు అంతే. సాంప్రదాయం తప్పనడానికి మీరెవరు? సనాతన ధర్మాలు సాంప్రదాయాలు ఊరికే పుట్టలేదు కదా. అర్ధరాత్రి ఎందుకు తీసుకెళ్లేవాళ్ళు అంటే అప్పుడున్న సాంప్రదాయం అది, వాళ్ళు పాటించారు హిజ్రా గురువులు. మీరు కొవ్వెక్కి కొట్టుకుంటారు కాబట్టి మీకు సాంప్రదాయం అవసరం లేదు. మీకు ఎంతసేపు స్వేచ్ఛ కావాలి, ఇండిపెండెన్స్ కావాలి, గాడిది గుడ్డు కావాలి అంటారు. ఇన్స్టాగ్రామ్లలో వీడియోస్ చూడండి, అసలు హిజ్రాలు చేస్తున్న వీడియోలకు తల తీసి మొలేసుకోవాల్సి వస్తుంది. చెప్దామంటే వాళ్ళు ప్రైవేటు, వాళ్ళని ఫాలో అయితే తప్ప మేము వాళ్ళకి మెసేజ్లు కూడా చేయలేని కాడపోయి ఉన్నారు. నేను ఈడుంటారా, నేను ఆడుంటారా? నేను ఒక మాట చెప్తున్నా, గౌరవం అనేది మన బిహేవియర్ని బట్టి కాదు. ఒక్కరు తప్పు చేస్తే పూర్తిగా ఉన్న మన సంస్థను అంటారు. ఒక ఇప్పుడు ఈరోజు రేప్ జరిగింది, ఒక డాక్టర్ని రేప్ చేశారు. ఒక డాక్టర్ని, ఎంబీబీఎస్ని డాక్టర్ని రేప్ చేస్తే ఇంతమంది ఆడవాళ్ళు ఎంత ప్రతిఘటిస్తున్నారు, మగవాళ్ళు కూడా ప్రతిఘటిస్తున్నారు. ఒక హిజ్రా తప్పు చేస్తే కూడా అందరినీ అంటారు. ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఒక్కరికి అన్యాయం జరిగినా అందరూ మాట్లాడతారు, ఒకరు తప్పు చేసినా ప్రజలందరూ మాట్లాడతారు. కాబట్టి తప్పు చేయకుండా ఉండాలి. ఈ సాంప్రదాయాలని పాటించడం ఇష్టం లేకపోతే మీరు పాటించకండి, కానీ సాంప్రదాయాలని తప్పు అని మాత్రం ఎవరు అనకండి. అయితే ఈ మధ్య కాలంలో వస్తున్న ఈ హిజ్రా ఇదంతా కావచ్చు, చాలా ఎక్కువ వస్తున్నారు. సో ఇలా వచ్చే వాళ్ళకి మీరు ఏదైనా అవేర్నెస్ తీసుకురావడానికి, అంటే ఇలా తప్పు వద్దు ఇలాంటి అవేర్నెస్ తీసుకురావడానికి ఏదైనా ఇదే అవేర్నెస్. ఓకే, ఇదే అవేర్నెస్. చటాయిలు పెడతారు, మాకంటూ గ్రూప్స్ ఉంటాయి. వాట్సాప్లో ఒక 30 గ్రూపులు ఉన్నాయి. తెలంగాణ స్టేట్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ ఉంది, ఇండియా గ్రూప్ ఉంది. నాకు మొత్తం స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, నేషనల్ లెవెల్ గ్రూప్స్ ఉన్నాయి. దాంట్లో మాట్లాడుకుంటాం. ఎక్కడైనా ఏదైనా జరిగితే ఇమీడియట్గా పిల్లలు ఇది కాదు, ఇలా చేయకండి, ఇలా ఉండండి అని చెప్తానే ఉంటాం. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరూ తల్లిదండ్రుల ముందు తప్పులు చేయరు కదా, పక్కకి వెళ్ళి తప్పులు చేస్తారు. మా ముందు అందరూ శుద్ధ పూసలే, సుప్పు నీళ్ళు శుద్ధ పూసలే. బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు. బట్ వన్ థింగ్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మేము చెప్పట్లేదు అని కాదు, ఈ ఇంటర్వ్యూ మొత్తం కమ్యూనిటీ గురించే, కమ్యూనిటీలో మార్పు రావడం కోసమే, కమ్యూనిటీ బట్టలిప్పకుండా ఉండడం కోసమే, డూప్లికేట్ కమ్యూనిటీని ఎంకరేజ్ చేయకుండా ఉండడం కోసం ఇదంతా జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ వర్కే. మళ్ళా ఇదంతా వర్కే కదా. సో దట్ ఈస్. అయితే కొంతమంది ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రియాంక సింగ్ లాంటి వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అసలు నో కామెంట్స్ కూడా మీ దాంట్లో అసలు కలవరు వాళ్ళు. నో కామెంట్స్. బిగ్ బాస్ నో కామెంట్స్. నో కామెంట్స్. తమన్నా సింహాద్రి గురించి అడిగితే చెప్తా. ఓకే, ఆమె కూడా రీసెంట్ గా పాలిటిక్స్ లో జనసేన తరపున, జనసేన కాదు, పవన్ కళ్యాణ్ గారి పైన పోటీ చేశారు, పిఠాపురంలో పోటీ చేశారు. తమన్నా గురించి అడిగితే చెప్తా. తమన్నా నా ఫ్రెండ్, నా కమ్యూనిటీలో ఉంది. మేము కూర్చుంటాం, లేస్తాం, తింటాం, చప్పట్లు కొడుతుంది తమన్నా ఏడన కూర్చుంటే. అదొక హిజ్రా. కాబట్టి ఆవిడ గురించి మాట్లాడతాం. కాదంటారు ప్రియాంక సింగ్? నాకు సంబంధం లేదు. నో కామెంట్స్ అంతే. ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్. ఓకే, నో కామెంట్స్. తెలుసుకోవచ్చా? నో కామెంట్స్. దానికి కూడా నో కామెంట్స్. నో కామెంట్స్. ఓకే మేడం, సో ఈ సందర్భంగా మీరు సొసైటీకి కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న ప్రజలకు కావచ్చు, మీరు ఏం చెప్తారు? మీ కమిటీ వాళ్ళకి కావచ్చు. ఎవ్వరు తప్పు చేసినా తప్పే. కాబట్టి తప్పులు చేయకుండా హిజ్రా కమ్యూనిటీ వాళ్ళు మర్యాదగా బ్రతకాలి. అంటే ఇప్పుడు మనం ఒక కల్చర్ని చూస్తున్నాం. మ్యారేజెస్ ఒకప్పుడు చుడిదారులు వేసుకొని చండాలమైన బట్టలు, ఇప్పుడు మళ్ళీ మన సాంప్రదాయం, మన తెలంగాణ పద్ధతిలోకి వచ్చినాం. అవునా? ఎక్కడైనా పద్ధతులు. అలాగే మన హిజ్రా కల్చర్ని కూడా, మన హిజ్రా సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కాపాడాలంటే మనం అందరం
కలిసికట్టుగా సాంప్రదాయాలు ఏంటో తెలుసుకోవాలి, ఒక పద్ధతిగా ఉండాలి, చీరలు కట్టుకోవాలి, బొట్లు పెట్టుకోవాలి, ఏ పద్ధతిలో ఉండాలి ఆ పద్ధతిలో ఉండండి. అండ్ సొసైటీలో ఉన్నటువంటి మెన్ విమెన్ కానీ సిస్ కమ్యూనిటీ వాళ్ళకి ఏం చెప్తాను అంటే, మా వాళ్ళు తప్పు చేస్తే ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోండి, ఒకవేళ మీరు తప్పు చేస్తే ఖచ్చితంగా మేము కూడా యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే చట్టం ఎవరికి చుట్టం కాదు, మేము కూడా మనుషులమే, మీరు కూడా మనుషులే, మమ్మల్ని మనుషులుగా గుర్తించండి, హిజ్రాలుగా గుర్తించండి, గేగా గుర్తించండి, లెస్బియన్గా గుర్తించండి కాదు, మేము మనుషులమే, మమ్మల్ని అదే రెస్పెక్ట్ చేయండి, మేము కూడా మిమ్మల్ని అదే రెస్పెక్ట్ చేస్తాం.